అమ్మతనం దేవుడిచ్చిన వరం. గతంలో నార్మల్ డెలివరీలే ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పుడు తరం మారింది. వారి ఆలోచనలు కూడా మారాయి. ముహూర్తం చూసుకొని మరీ పిల్లలను కంటున్నారు నేటి తరం అమ్మలు. పిల్లలు ఎప్పుడు పుట్టాలో కుటుంబ సభ్యులు నిర్ణయిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా డెలివరీ సమయాన్ని కొన్నిసార్లు పొడిగిస్తే ఇంకొన్నిసార్లు ముందుగానే ఆపరేషన్ల ద్వారా బిడ్డకు జన్మనిస్తున్నారు. ముహూర్తాల పేరుతో జరుగుతున్న డెలివరీలు ఎక్కువ అవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రసవాల గణాంకాలు వైద్యశాఖ ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ప్రసవాలకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్న గర్భిణీలకు వేదనే మిగులుతోంది. ప్యాకేజీల పేరుతో పలు ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా కడుపు కోత పెడుతున్నారు. ఇంకొందరు వైద్యులు ప్రసవాలను వ్యాపారంగా మార్చేశారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు పెరిగిపోతున్నాయి. కొన్ని సమస్యల వల్ల సిజేరియన్లు చేస్తే ఓకే, కానీ సాధారణ ప్రసవాన్ని కూడా ఆపరేషన్గా మార్చేస్తున్నాయి పలు ప్రైవేటు ఆసుపత్రులు. మరోవైపు తల్లిదండ్రులు కూడా మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు. బిడ్డ ఎప్పుడు పుట్టాలో ముహూర్తాలు పెట్టిస్తున్నారు. డెలివరీ రోజు సమయం, స్థలంతో పాటు అనస్థీషియా ఇవ్వడం, బిడ్డ బయటకు రావడం కూడా కుటుంబ సభ్యులు నిర్ణయిస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. ఇది మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. సిజేరియన్ల కారణంగా తల్లికి బిడ్డకు అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ముహూర్తపు డెలివరీస్ చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. నెలలు నిండకుండానే ముందే వచ్చి మాకు ఈ రోజు బాగుంది మేడం చేసేయండి నెక్స్ట్ డే సర్జరీస్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ మేము వాళ్ళని కౌన్సిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే నెలలు నిండిన తర్వాత ఏదైనా డెలివరీకి ప్లాన్ చేయాలి, కానీ నెలలు నిండకుండానే ఈరోజు బాగుంది, ఈ ముహూర్తం బాగుంది, లేదంటే మాకు శాంతిలు వస్తున్నాయి అని ఇట్లా చాలామంది వస్తున్నారండి. సో అట్లాంటివి అవాయిడ్ చేస్తేనే బిడ్డకు కానీ తల్లికి కానీ చాలా మంచిది అని మా డాక్టర్స్ అందరి తరఫున కూడా చెప్పడం జరుగుతుంది. గృహ ప్రవేశాలకు, పెళ్లిళ్లకు, కొత్త వ్యాపారాలకు ముహూర్తాలు చూసుకోవడం కామన్. కానీ కడుపులో ఉన్న బిడ్డకు తల్లి జన్మనివ్వడానికి కూడా రోజు, నక్షత్రం, ముహూర్తం చూసుకుంటున్న కల్చర్ పెరిగిపోతోంది. చాలా మంది దంపతులు పూజార్ల దగ్గరకు వెళ్లి మరీ ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు. పలానా రోజు పలానా సమయం బావుందని పంతుళ్లు చెప్తే ఆ తర్వాత డాక్టర్లను కలిసి అదే సమయానికి డెలివరీ చేయాలని పట్టుపడుతున్నారు. అలాంటి వారంతా ప్రైవేటు ఆసుపత్రులని ఆశ్రయిస్తున్నారు. ప్రత్యేక సందర్భాలకు గుర్తుగా తమ పిల్లల పుట్టినరోజులు ఉండాలని కోరుకునేవారు ఎక్కువయ్యారు. ప్రసవానికి ముహూర్తం చూడమని చాలామంది వస్తున్నారని, నెలలు నిండేదాకా ఆగితేనే మంచిదని చెబుతున్నా వినడం లేదని పండితులు అంటున్నారు. సహజమైనటువంటి ప్రసవం ద్వారా తల్లికి ఇటు బిడ్డకు ఆరోగ్యమైనటువంటి విషయాల్లో చాలా ముందుకు వెళ్తారు. ఇదే విధంగా మనం డేట్ చూసుకొని ప్రసవాలు జరిపించినట్లయితే తల్లికి కానీ ఇటు శిశువు కానీ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి పరంగా జన్మించినటువంటి శిశువు ఆరోగ్యంగా ఉంటాడని చెప్పి మేము ఎప్పుడైనా చెప్తుంటాం. మా దగ్గర చాలామంది వస్తుంటారు. కేవలం సూచన మాత్రమే మేము చేయడం జరుగుతుంది. మేము సహజ ప్రసవాలకే మేము ఎక్కువగా ముందుకు వెళ్ళాలని చెప్తుంటాం. కానీ ఈ వచ్చినటువంటి ప్రజలు వాళ్ళు అడగేసరికి మేము ఏదో ఒకటి చెప్పడం జరుగుతుంది. కానీ మేము మాత్రం సహజ ప్రసవాలకే ఎక్కువగా మక్కు చూపాలని చెప్పి అందరికీ చెప్పడం జరుగుతుంది. నిజానికి సాధారణ ప్రసవానికి ఓపిక అవసరం. ప్రసవానికి తోడు పురిటి నొప్పుల బాధ కోసం సిజేరియన్లు చేయిస్తున్నారు. నెలలు నిండకుండా కడుపు కోసేస్తున్నారు. తల్లి కడుపులో కనీసం 37 వారాలు నిండిన శిశువులే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే తక్కువ బరువు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని, ఫీడింగ్ సరిగా తీసుకోలేని స్థితిలో శిశువులు ఇబ్బందులు పడతారని చెప్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తల్లి గర్భంలో శిశువు 40 వారాలు ఉండాల్సిందే. 280 రోజులు పరిపూర్ణంగా బిడ్డ తల్లి గర్భంలో ఉంటేనే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆ బిడ్డ బయటకు వస్తుంది. ప్రైవేటు డాక్టర్లు దీన్ని ఆసరగా తీసుకొని విచ్చలవిడిగా డబ్బు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది అశాస్త్రీయము, ఇట్లా చేయకూడదమ్మా, ఈ టైంలోనే ప్రసవించాలి, మేము డేట్ ఇచ్చిన ప్రకారమే మీరు అట్లా రావాలి అనేటువంటిది డాక్టర్లు పూర్తిగా విస్మరించి ఇవాళ డబ్బు కోసము వాళ్ళు పెట్టుకున్న ముహూర్తాలకు డిమాండ్ చేసి 50,000 ఇస్తేనే మేము ఆ ముహూర్తానికి మేము సర్జరీ చేస్తామని చెప్పేసి వాళ్ళ 50 నుంచి 1,00,000 లోపు 70,000 కూడా పెట్టి పిల్లల్ని కానటువంటి పరిస్థితి దాపురించింది. చదువుకున్న అమ్మాయిలన్నా కొంచెం జ్ఞానంతో దీన్ని ఆలోచించాలి. మొత్తానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యశాఖ సాధారణ ప్రసవాలు పెంచాలని ప్రకటనలతో సరిపెట్టకుండా ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ఇటు ముహూర్తపు కాన్పులు తగ్గించేలా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.